ఒకటి ఈరోజు జిల్లా కోసం దాదాపు ఈ రోజుకు మీరు చెప్పినట్టు 223 రోజులు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదోని అయితేనేమి, ఆలూరు అయితేనేమి, మంత్రాలు అయితేనేమి, పత్తికొండ మరియు ఎమిగనూరు అన్ని నియోజకవర్గ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, పార్టీ వాళ్ళైతేనేమి రిలే కూర్చున్నారు. ఈరోజు ఆదోనిలో కంటిన్యూ 223 రోజు అయింది. ఈరోజు మాకు మద్దతు ఇచ్చినటువంటి మా జేసీ వాళ్ళ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకటి దాదాపు ఒక 3 నెలల కింద ఎమ్నూరుకు రావడం జరిగిన ముఖ్యమంత్రి గారు. ఆ రోజు పోయి మనం ఆదోని చేసి వాళ్ళు కొంతమంది పోయి రిప్రజెంటేషన్ చేసకపోతే ఆ రోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం జరిగింది. మళ్ళీ మొన్న 3 రోజుల కింద జొన్నగిరికి రావడం జరిగింది. అయిన తర్వాత నిన్న మాధవరంకి రావడం జరిగింది. మన జేసీ వాళ్ళు కొంతమంది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం నాయకుల వాళ్ళని పిలుచుకుని పోయి ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏమో నేను కూడా ఊళ్ళో లేని సిరుగుపల్లో ఉన్నా. నిన్న హొస్పేట్లో మన ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక ప్రోగ్రాం ఉంది, దానికి అక్కడ వెళ్ళా. దానికోసం నాకు సరి అయిన సమాధానం లేదు, తెలుసుకుని తప్పకుండా మీకు చెప్తా. ఎందుకంటే ఒకటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు మనసులో ఇవ్వడానికి రెడీ ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో విజయన్ ముఖ్యమంత్రి అంటారు భారతదేశంలో. మళ్ళీ ఆదోని గురించి దాదాపు 223 రోజులు రిలే కూర్చుంటున్నారు. ఇన్ఫర్మేషన్ స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ కానీ ఇంటెలిజెన్స్ కానీ రిపోర్ట్స్ ప్రతిరోజు పోతుంటాయి. పోయేటప్పుడు మళ్ళీ ఆదోని గురించి ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపడం లేదు ముఖ్యమంత్రి గారు, ఆయనే ఆత్మసాక్షిగా పరిశీలించుకోవాలి. ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే, నిన్న మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులంతా పార్టీకి అతీతంగా రండి, మనం ఆదోని జిల్లా సాధిస్తాం. ఆదోని జిల్లా సాధిస్తే జీవితాంతం ఈ ఎన్డీలో ఉన్నటువంటి నాయకులందరినీ ప్రజలు మర్చిపోరు. ఏదైనా ఒక పవర్ వచ్చిన తర్వాత ఒకటి సాధిస్తే జీవితాంతం ఎవరు మర్చిపోరు. అలాగే మీరు ఈ రోజుకైనా కళ్ళు తెరవండి, ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు వచ్చి అందరూ కలుపుకొని పోయి అన్ని పార్టీకి అతీతంగా మనం ఆదోని జిల్లా సాధించాలి. పదవులు శాశ్వతం కాదు, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ ఒకటి సాధించినామంటే అది ప్రజల గుండెలు నిలబడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమినటువంటి నాయకులైతేనేమి, మన ఆదోని ప్రజాప్రతినిధి శాసనసభ్యులైతేనేమి రండి, అందరూ కలిసికట్టుగా పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని ఆదోని ఇస్తారా లేదా 2 మాటలు ఒకటి చెప్పండి. ఇచ్చేలేదంటే ఇచ్చిపెడతారు. అంతేగాని ఏదో ఒకటి తెలుసుకోవాలా. దాదాపు 223 రోజులు అయిపోయింది. ప్రజలు ఏమవుతుందంటే ఇన్ని రోజులు కూర్చుంటున్నారు, ఎవరు దీనికి గతి లేదనే టాక్ వచ్చింది టౌన్లో. దాన్ని రాకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు విద్యార్థులైతేనేమి, కర్షకులైతేనేమి, కామ్రేడ్లు అయితే ప్రతి ఒక్కరు, నేను పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు రండి, ఆదోని జిల్లా కోసం సీఎం దగ్గర పోదాం, కలిసికట్టుగా పోయి దీన్ని సాధించే వరకు పోరాడదామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. ప్రజల్లో కూడా ఒక ఉండిపోయింది, ఏమైనా ఆదోని జిల్లాకు అవ్వదు, బలమైన నాయకులు ఉన్నారు కానీ సీఎం దృష్టికి బలంగా తీసుకెళ్ళడం అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. ఒకటి నేను మొదటి చెప్పిన, ఈరోజు ప్రభుత్వం ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది, దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందులో భాగంగా ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతేనేమి, తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, అందరూ కలిసికట్టుగా రండి. ఇది అందరూ ఇక్కడ పార్టీకి అతీతంగా కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఇంకొకటి కాదు, అందరూ కలిసికట్టుగా పోదాం. అందరూ కలిసికట్టుగా పోయి సీఎం దగ్గర ఆదోని ఇంత అభివృద్ధి చెందలేదు, ఎట్లుంది గుంగెలు అట్లే ఉంది, పక్కన 40 కిలోమీటర్స్ సిరుగుపతి తీసుకోండి, ఈ పక్క ఎమ్మిగనూరు తీసుకోండి, అటు పక్క బళ్ళారి తీసుకోండి, ఎంత అభివృద్ధి చెందుతుంది. మా ఆదోని ఎందుకు కళ్ళు తెరవండి, ఇది అభివృద్ధి కాలేదని చెప్పి మేము డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు మనం అపాయింట్మెంట్ అడుగుతాం జిల్లా కోసం అంటే అపాయింట్మెంట్ కూడా ఇరు ఈ రోజుల్లో. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి డెలిగేట్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. నిన్న జరిగినటువంటి హొస్పేట్ డ్యామ్ గురించి 2 మాటలు చెప్పడం జరుగుతుంది. అక్కడ పార్టీకి అతీతంగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పింది ప్రతి ఒకటి. ఆ రోజు మన ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పినట్లు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు సీనియర్ ముఖ్యమంత్రి, విజయన్ ముఖ్యమంత్రిని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మనసులో అనుకుంటే తప్పకుండా చేస్తాడు. దీన్ని ఆదోని గురించి ఇవ్వాలనుకుంటే ఒక రోజులో ఇస్తాడు. అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది ఒకటి, మనమంతా కలిసికట్టుగా పార్టీకి అతీతంగా రైతుల కోసం, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఉన్నటువంటి రైతులకు సాగునీరు, తాగునీరు కావాలని చెప్పి మనమంతా ఒకటే ఇక్కడ పార్టీకి అతీతంగా ముగ్గురు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు 33 గేట్లని తయారు చేయడం జరిగింది. 33 గేట్లు. అందువలన అలాగే రేవంత్ రెడ్డి గారు అలాగే చెప్పినారు, డీకే శివకుమార్ చెప్పినారు, ఈరోజు రైతులు దేశానికి వెన్నెముక రైతులు అంటారు. రైతుల కోసం ఏ ప్రభుత్వమే కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ రైతుల కోసం పోరాడండి. ఈరోజు నిన్న
వాళ్ళు ఒక్కొక్కరు చెప్తుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడింది ఒకటే, రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వాళ్ళ రైతులు ఉన్నటువంటి రైతులకందరికీ తాగునీరు ఇవ్వడానికి మనమంతా సమితిగా ఉన్నాము. ఇది చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి ముగ్గురు ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది బహిరంగ సభలో. అలాగే ఈ ఆదోని జిల్లా కోసం మనం పార్టీకి అతీతంగా మనమంతా పోరాడితే తప్పకుండా ఆదోని జిల్లా వస్తుందని చెప్పి ఈ సభముఖంగా 2 మాటలు చెప్తున్నా. సార్, ఒకవైపు బీజేపీ వాళ్ళతో పొత్తు పెడతారు ఆంధ్రలో, మరొకవైపు చూస్తే కాంగ్రెస్ వెళ్తున్నారు. మరి ఎలా చూడొచ్చు? ఒకటి పొత్తు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నటువంటి అధ్యక్షుడు అయితేనేమి, అక్కడ మోదీ గారి దగ్గర అలైన్స్ అయినారు. ఇక్కడ కిందటి వాళ్ళు ఏమో అడ్జస్ట్మెంట్ ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు కిరికిరి వస్తే వేరైపోతారు. అయితే కూడా అన్నదమ్ములే వాళ్ళు. అలాగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులంతా వాళ్ళు కలిసి కట్టుకుంటే పార్టీలు ఉంటాయి, లేకుంటే వెళ్ళిపోతాయి, పీస్ అయిపోతాయి. ఒకటే మోదీ గారి నాయకత్వంలో వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనారు. పవన్ గారు అయితేనేమి, తెలుగుదేశం వాళ్ళు అయితేనేమి. చిన్న వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకుంటే ఎవరేం చేయరు. రాజకీయం అది, దాని గురించి మేము మాట్లాడరాదు. నమస్కారం. దాదాపు 5 నియోజకవర్గాల కేంద్రంగా ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి 223 రోజులుగా అన్ని రకాల ప్రజా సంఘాల మద్దతుతో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి మొదట్లో అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకొచ్చారు. అది దాదాపు 100 రోజుల వరకు సాగింది. తర్వాత కొంతమంది విరమించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజుకి 223 రోజులు అయింది. అయ్యా, అన్ని రకాల పార్టీల నాయకులకు, ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు మా యొక్క విన్నపం, దాదాపు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాలుగా ఈ మంత్రాలయము, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని ఈ 5 నియోజకవర్గాలు దాదాపు 13 లక్షలకు పైగా జనాభా ఉంది. అయితే ఈ 13 లక్షలకు పైగా ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతం అంతా కూడా వెనుకబడి ఉంది. ఏటా 4 లక్షల మంది వలసపోతున్నారు. వలసపోయిన చోట వాళ్ళు బతుకు తెరువు రీత్యా వలసపోయిన చోట అక్కడ అవమానాలకు, అగత్యాలకు గురి అయ్యి సరైనటువంటి వసతులు లేక చనిపోయి వస్తూ ఉన్నారు మా యొక్క ప్రాంతాలకు. దయచేసి మా యొక్క విన్నపం ఏమంటే, ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఈ యొక్క నాయకులు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధి గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. మేము పోయిన నెలలో దాదాపు నగర డోనా నుండి అలాగే ఇట్లా చుట్టూరా పందికొన వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులను ఈ యొక్క జిల్లా ఆధ్వర్యంలోన, ఈ యొక్క జిల్లా బ్యానర్లో మేము సందర్శించడం జరిగింది. అయితే ఒకసారి మొత్తం నగర డోనాకు మారెప్ప గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో 11 కోట్లు ఆ యొక్క నగర డోనా ప్రాజెక్టుకు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గుమ్మనూరు జయరాము ఉన్నప్పుడు 53 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దాదాపు 64 కోట్లు శాంక్షన్ కాబడ్డ ఆ యొక్క నగర డోనకు ఆ యొక్క చెరువు ఏదైతే నీళ్లను నిల్వ చేయడానికి ఉంచారో ఆ యొక్క చెరువులో 20 అడుగులకు పైగా చెట్లు మొలిచి ఆ యొక్క మట్టి దిబ్బలతో కంప్లీట్ కూడా అది కూరుకుపోయింది. కాబట్టి అక్కడ ఎలాంటి అభివృద్ధి కానీ, రైతులకు ఉపయోగం కానీ లేకుండా నిరుపయోగంగా అది పడింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వము దృష్టికి తీసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. నా పేరు వైపి నాగరాజు, ఆదోని జిల్లా సాధన జేఏసీ సభ్యులు.